హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు ఈ వీడియోలో మీకు సాఫ్ట్ బాక్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మీరు అంబ్రెల్లా ఒకటి తీసుకోండి. సో ఈ అంబ్రెల్లా వచ్చేసరికి మనకి పాతకాలంలో వాడేవారు కదా అప్పట్లోని. సో హైట్గా ఉన్న గొడుగు అయితే తీసుకోండి. సో హైట్గా ఉన్నది తీసుకుంటే మీకు ఇది బాగుంటుంది అనమాట. సో చూడండి, ఇది హాఫ్ సర్కిల్లా అయితే వచ్చింది ఓపెన్ చేయగానే. సో ఇలా అయితే రాదు కొనేటప్పుడు. మీకు ఇలా రావాలి అంటే మీరు ఈ సైడ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది, స్టిచ్చింగ్ చేశాను నేను. సో ఇది మీరు ఏంటంటే క్లోజ్ చేసిన తర్వాత మీకు ఎంత అయితే స్పేస్ కావాలో సో అంత స్పేస్ అయితే తీసుకొని మీరు ఇదైతే కుట్టించుకోవాల్సి ఉంటుంది. సో మీరు ట్రైలర్ దగ్గర తీసుకెళ్తే మీకు కుట్టేస్తారు. సో ఇదైతే మా మమ్మీ కుట్టేశారనమాట. సో ఇదైతే ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టాలి. సో ఫోల్డ్ చేసుకుంటే మీకు స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు అయితే కుట్టించుకుంటే సరిపోతుంది. మీకు పై వరకు కుట్టించుకుంటే చిరిగిపోతుంది అనమాట. సో ఇన్సైడ్ చూడండి, ఇక్కడ దాకా అయితే కుట్టాను. ఫుల్గా కుట్టకూడదు ఇది. సో ఇన్సైడ్ అయితే మీరు ఇలా కుట్టించుకోండి, సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఒక బాక్స్ అనమాట. సో ఇదైతే మీరు క్యాప్కి ఇలా హోల్ అయితే చేసుకోండి. క్యాప్ హోల్ చేసుకొని పైన అయితే మీకు ఈ రాడ్ ఉంది కదా, సో ఇది అంబ్రెల్లా తోటే వస్తుంది. మీరు పెద్ద హైట్ ఉన్న అంబ్రెల్లా తీసుకుంటే మీకు ఇది కూడా వస్తుంది. సో మీరు ఈ బాక్స్ క్యాప్ని అయితే ఇలా పెట్టిన తర్వాత సో ఇదైతే ఉంది కదా, ఇది కూడా అంబ్రెల్లా దానికే వస్తుంది. మేము ఏం చేసామంటే దాన్ని రిమూవ్ చేసేసి క్యాప్ పెట్టిన తర్వాత క్యాప్ పైన ఇది పెడుతున్నాము. ఎందుకంటే క్యాప్ మనకి ఊడిపోకుండా ఉంటుంది. సో తర్వాత వచ్చేసరికి ఒక హోల్ అయితే చేసుకోండి ఆ రాడ్ కింద అండ్ దానికి కూడా. సో చేసుకుంటే మనకి అది లూజ్ అంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో తర్వాత మీరు ఆ హోల్లో ఏం చేస్తారంటే ఒక జియో వైర్, ఒక స్క్రూ ఏది ఉంటే అది, సో అదైతే పెట్టేసేయండి. పెట్టేస్తే మనకి మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో చూడండి, ఇలా పెట్టాను అనమాట. సో ఇదంతా మా డాడీయే చేస్తున్నారు. సో మొత్తం మా డాడీ ఇవన్నీ చేశారు. సో ఇది చూడండి, ఇది ఏంటంటే దీనికి ఎక్స్ట్రా రాడ్ అనమాట. దీనికి హోల్స్ అయితే పెట్టుకోవాలి మనము ఈ రాడ్ చేసిన తర్వాత. ఇది మా డాడీ తయారు చేశారు. సో ఇది వచ్చేసరికి చూడండి, మీకు ఈ అంబ్రెల్లా రాడ్ అయితే ఉంది కదా, ఈ రాడ్కి ఆ రాడ్కి ఎగ్జాక్ట్ హోల్స్ అయితే చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనం దీనిపైన అయితే ఆ రాడ్ని అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే బాక్స్ హైట్ అనేది ఎక్కువ ఉంది కదా, సో ఈ రాడ్ అనేది బాక్స్ బయటికి రావాలి. సో రావాలి అంటే దీనికి ఎక్స్ట్రా రాడ్ ఉంటేనే బాక్స్ బయటకు అయితే రాడ్ వస్తుంది, లేదంటే రాదు. సో ఇప్పుడైతే మనం ఈ రాడ్ లూజ్ కిందకి మూవ్ అవ్వకుండా పైకి మూవ్ అవ్వకుండా ఒక స్క్రూ అయితే వేయాలి. మీరు ఏదైనా వేయచ్చు, స్క్రూ వేయచ్చు, లేదంటే ఒక జియో వైర్ అయినా పెట్టేసుకోవచ్చు. సో ఇలాగా స్క్రూ అయితే ఫిట్ చేసుకోండి. సో ఫిట్ చేసుకున్న తర్వాత దీనిపైన అయితే ఒక వాచర్ అయితే పెట్టండి. వాచర్ పెట్టిన తర్వాత బాక్స్ అయితే పెట్టండి. సో మీకు రాడ్ బయటకు అయితే వస్తుంది. సో ఫుల్గా ప్రెస్ చేయండి. ఫుల్గా ప్రెస్ చేస్తే రాడ్ అయితే వస్తుంది. సో మీకు ఇది తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, అంబ్రెల్లాకి వచ్చేసరికి ఇదైతే ఉంది కదా హ్యాండిల్ అనేది. సో దీన్ని అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం దీనిపైన అనేది క్లాత్ అనేది వేస్తాము. సో క్లాత్కి ఇది అడ్డు అయితే వస్తుంది. సో అందుకే మనం ఇది కట్ చేసుకోవాలి. ఫుల్గా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎందుకు ఉంచుతున్నాము అంటే మీకు నెక్స్ట్ అర్థమవుతుంది ఇది ఎందుకు ఉంచుతున్నాము ఇంత అనేది. సో అది ఫస్ట్ అయితే మీరు ఇక్కడికైతే కట్ చేసేసుకోండి దీన్ని. సో చూసారు కదా, ఇక్కడికి కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి షార్ప్ ఎడ్జెస్ అయితే ఉంటాయి. సో ఆ షార్ప్ ఎడ్జెస్ మనకు గుచ్చుకోకుండా ఉండాలంటే మనం దాన్ని ఫైలింగ్ అని అయితే చేసేయాలి. ఫైలింగ్ చేస్తే మనకి స్మూత్గా ఉంటుంది, కట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు హ్యాండ్స్ అవి. సో అదైతే మీరు స్మూత్ అయితే చేసేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక వైర్ అయితే తీసుకోండి. సో మీకు ఎంత వైర్ కావాలంటే అంత వైర్ తీసుకోవచ్చు. సో వైర్ అయితే తీసేసుకోండి ఫస్ట్. మనకి వచ్చేసరికి లైట్స్కి అండ్ లైట్స్ నుంచి మళ్ళీ మనం స్విచ్ బోర్డ్కి ఇవ్వడానికి వైర్ అయితే ఉండాలి. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వైర్ని అయితే మనం ఈ రాడ్ లోపల నుంచి మనం ఇంత కట్ చేసుకున్న రాడ్ లోపలికి అయితే వైర్ తీసుకురావాలి. సో అలా తీసుకురావాలంటే మనం ఇక్కడ హోల్ పెడితే ఈ హోల్ నుంచి మనం లోపల అంబ్రెల్లాలోకి అయితే మనం వైర్ తీసుకురాగలము. సో అయితే మనం ఇక్కడ హోల్ అయితే చేసుకోవాలి. సో హోల్ చేసుకుంటేనే అవుతుంది. సో హోల్ అయితే చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇటువైపు వైర్స్ అయితే వచ్చాయి. సో ఆ హోల్ నుంచి అయితే మనం ఈ వైర్స్ అయితే తీసుకున్నాము. సో అలాగే ఇంకా చూడండి, మీకు వైర్లు అనేది ఈజీగా లోపలికి వెళ్ళాలి అంటే ఒక జియో వైర్ ఫస్ట్ ఈ హోల్ నుంచి అవతల హోల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇటువైపు జియో వైర్కి వైర్ కట్టేసి ఇటువైపు జియో వైర్ని లాగండి. సో లాగితే మీకు ఆ వైర్ అనేది ఈజీగా ఈ పైప్ లోపల నుంచి అనేది బయటకు వస్తుంది, లేదంటే మీకు రాదు. సో ఇలా వచ్చిన తర్వాత 3 వైర్స్ అయితే నేను తీసుకున్నా. 3 వైర్స్ ఎందుకంటే 3 బల్బ్స్కి. సో నేను 3 బల్బ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో 3 బల్బ్స్ పెట్టాలంటే 3 వైర్స్ అనేవి ఇక్కడ తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనం చూడండి ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. ఒక బాక్స్ తీసుకున్నాము. సో నెక్స్ట్ 3 బల్బ్స్ పెట్టుకోవడానికి 3 వాలర్స్ అయితే తీసుకోండి. అండ్ 3 బల్బ్స్కి 3 స్విచెస్ తీసుకోండి. అండ్ వాల్స్ ఫిట్ చేయడానికి ఇవైతే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు డబల్ సైడ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి.
సో ఇవి అయితే మీకు బయట లోకల్లోనే దొరికేస్తాయి, ఇవి కూడా తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక వైర్ తీసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత వైర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ కవర్స్ ఉంటాయి, సో అవైతే తీసుకోండి, ఇవి ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఈ బాక్స్ కి అయితే ఒక మార్కింగ్ తీసుకోండి 3 స్విచ్చెస్ అనేవి పెట్టడానికి. సో 3 స్విచ్చెస్ కి 3 మార్క్స్ అయితే చేసుకోండి. మార్క్స్ చేసుకున్న తర్వాత వాటిని అయితే హోల్ చేయండి. సో హోల్ చేసిన తర్వాత స్విచ్ అయితే ఇలా పెట్టుకోవాలి. సో గైస్ ఇదైతే ఓల్డ్ వాషింగ్ మిషన్ అనమాట. సో దానికి సంబంధించింది అదైతే వాడాను దీనికైతే. అండ్ కిందన వచ్చేసరికి బుషెస్, ప్లాస్టిక్ బుషెస్ అనమాట, ఇవి మా డాడీ తయారు చేశారు. సో కింద పార్ట్ అయితే అది. అండ్ ఇది వచ్చేసరికి చూడండి, సో జస్ట్ నార్మల్ పైప్ అనమాట. అండ్ కిందన చూడండి, కిందన వచ్చేసరికి దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. సో లోపలికి వెళ్ళడానికి ఇది లూజ్ చేస్తే ఇలా పైకి వెళ్తుంది ఇది. సో ఇలా పైకి అయితే వెళ్తుంది, సో ఇలా పైకి వెళ్తుంది. సో మళ్ళీ దీన్ని ఇలా తిప్పితే మీకు మూవ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ సేమ్ ఇది కూడా అంతే, సేమ్ ఇది లూజ్ చేసుకుంటే ఇది కొంచెం ఇలా పైకి వెళ్తుంది. అండ్ దీన్ని ఇలా మనం ఇది ఏదో స్క్రూ ఉంది కదా, సో దీన్ని అయితే లూజ్ చేసుకొని ఇలా ఫ్రంట్కి కూడా మనం బెండ్ చేయొచ్చు. ఓకేనా. ఇవి వచ్చేసరికి లోపల నేను 3 బల్బ్స్ అయితే పెట్టాను, ఎల్ఈడి బల్బ్స్. సో వాటికి సంబంధించిన స్విచ్చెస్ అనమాట ఇవి. సో ఈ లోపల వచ్చేసరికి వైర్ ఉంటుంది, ఇగోండి వైర్. సో అండ్ ఇది వచ్చేసరికి అంబ్రిల్లా. సో ఈ క్లాత్ అయితే ఉంది కదా, సో ఈ క్లాత్ రిమూవ్ చేస్తున్నాను. సో ఇది చూడండి, ఇది మనకి ఈ రెండిటికి ఇది ఆపోజిట్ అనమాట. సో ఇలా స్టిక్ అవుతుంది. సో ఇదైతే నేను మమ్మీ చేత కుట్టించాను ఇది. సో క్లాత్ అయితే ఇది. అండ్ లోపల వచ్చేసరికి చూడండి, ఇందు లోపల నుంచి నేనైతే వైర్స్ తీసుకున్నాను. సో వీడియో స్టార్టింగ్లో మీకు చూపెట్టాను కదా, పైప్ అనేది కట్ చేసుకున్నాం మనం. సో ఇందులో నుంచి మనం బ్యాక్ సైడ్ బాక్స్లోకి అయితే తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసరికి సిల్వర్ కవర్స్ అనమాట. సో ఈ సైడ్స్ ఎందుకు అంటించలేదంటే ఎక్కువ అయిపోయింది, దీనికే లైటింగ్ ఓవర్ లైటింగ్ వస్తుంది అనమాట. సో అడ్జస్ట్మెంట్ అవ్వదు కదా. ఇక్కడ వచ్చేసరికి 3 బల్బ్స్ మనం పెట్టుకోవచ్చు, 3 బల్బ్స్. సో నేను టోటల్గా 60 వాట్స్ అయితే పెట్టాను. ఇక్కడ బెండ్ అయిపోయింది, పడిపోయింది. సో ఇది వచ్చేసరికి సిల్వర్ కాయిల్ అనమాట. సో ఇది సరిపోతుంది లైటింగ్కి అయితే మనకి. సో గైస్ చూడండి, నేను చీకట్లో అయితే ఆన్ చేశాను. లోపల వచ్చేసరికి నేను 42 వాట్స్ పెట్టాను అనమాట. మీకు దగ్గరికి వెళ్తే మీకు బల్బ్స్ కూడా కనిపిస్తాయి. సో చూడండి, 2 బల్బ్స్ అయితే పెట్టాను, ఒకటి 30 వాట్స్, ఇంకోటి వచ్చేసరికి 12 వాట్స్. సో ఇదండి లైటింగ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది లైటింగ్ అయితే. నేను మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను కనుక మీకు అంత ఎఫెక్టివ్గా కనిపించకపోవచ్చు, కానీ కెమెరా యూజ్ చేసిన వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం అందులో ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మనకి ఇందులో వచ్చేసరికి మాన్యువల్ మోడ్స్ ఏమి ఉండవు కదా. ఫిల్మిక్ ప్రో యాప్ యూజ్ చేస్తే మాత్రం మనకు అవుతుంది, బట్ మనకి ఇన్బుల్ట్ ఇచ్చే కెమెరాతో అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోలేము. సో ఇదైతే చూడండి, సో ఇలా అయితే ఉంటుంది సాఫ్ట్ బాక్స్ వచ్చేసరికి. సో లైట్ అయితే వేస్తాను. సో చూసారు కదా, ఇది సాఫ్ట్ బాక్స్. మనం ఇక్కడ ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ స్విచ్చెస్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ స్విచ్చెస్ నేను ఆఫ్ చేసుకుంటే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. సో కరెక్ట్గా షేప్ అవన్నీ చూసారు కదా, కరెక్ట్గా ఉన్నాయి షేప్స్ అన్నీ కూడా. సో గైస్ మేకింగ్ వీడియో అయితే చూసారు కదా. సో నాకైతే ఇది మేకింగ్ చేయడానికి 500 రూపీస్ అయితే పట్టింది. సో నాకైతే ఈ మెటీరియల్ అంతా నా దగ్గరే ఉంది. సో నేను ఒక క్లాత్ అండ్ ఈ అంబ్రెల్లా ఒకటే కొన్నాను, ఇంకేమీ పర్చేస్ చేయలేదు. సో మీకైతే 2000 దాటి అయిపోతుంది. సో మీకు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో అంబ్రెల్లా అయితే మీకు ఇదే బెస్ట్ మెథడ్ అనమాట. సో అంబ్రెల్లా కొనుక్కొని చేయండి. అండ్ బ్లాక్ అండ్ గ్రే కలర్ ఉన్నదే తీసుకోండి. మీకు లోపల మీకు సిల్వర్ కాయిల్స్ కూడా ఎక్కువ అంటించాల్సిన అవసరం అయితే ఉండదు బ్లాక్ అండ్ గ్రే తీసుకుంటే. సో గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్.